ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజున ఆలయానికి వెళ్ళి బాబు గారికి కాస్త ఈ వెన్నుపోటు చేసేటువంటి బుద్ధి మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించి వస్తున్నాం ఇప్పుడే. అంటే నాడు అన్నగారికి వెన్నుపోటు, నేడు అన్నమయ్య జిల్లాకి వెన్నుపోటు. ఆయన ఈ వెన్నుపోటు అనేది ఇలా ఒక ఆచారంగా కొనసాగిస్తూ ఉన్నారు. అది మన గ్రహపాటు. రాయచోటికి నేను హామీ ఇస్తున్నా. మొదటి హామీ మీ దగ్గరకు వచ్చి కావాలని చెప్తున్నారు, జిల్లా రాజధాని తీసేస్తారని. అవునా కాదా? మీరెవ్వరికి అధైర్యం వద్దు. రాయచోటి జిల్లా ఉంటుంది, హెడ్ క్వార్టర్ గా ఇదే ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. రోజున ఆ మాటని దాటేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మంత్రి సమావేశం తర్వాత ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు. నేనేం చేయలేకపోయాను, నేనేం మాట్లాడలేకపోయాను, కానీ మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఒక సంవత్సరంలో అభివృద్ధి చేసి చూపిస్తాను అని. ఎలా అభివృద్ధి చేస్తారు అని అడిగితే అక్కడున్న ప్రజలు రాయచోటికి మెడికల్ కాలేజీ ఇస్తారట బాబు గారు అని చెప్తున్నారు. ఎవరన్నా వింటే నవ్విపోతారండి. పులివెందుల్లో ఉన్న మెడికల్ కాలేజ్ అమ్మకానికి పెట్టి రాయచోటికి మెడికల్ కాలేజ్ ఇస్తారని బాబు గారు చెప్పడం, మీరు నమ్మడం, అది మళ్ళీ మీరు వచ్చి ప్రజలకు చెప్పడం. అంటే ఎలా ఉందంటే ఇది ఏదో మాట చెప్తూ ఉంటారు కదా, వినేవాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పారని చంద్రబాబు అని. ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు మీ అబద్ధపు మాటలతో, మీ కవరప్పులతో, మీ వెన్నుపోట్లతో.